ప్రతి ఇయర్ ఎందుకు ఇస్తున్నాం మనము? చెయ్యాలి బేట, తల్లిదండ్రులు అన్నప్పుడు ఇయ్యాలి, చెయ్యాలి. వింటుందా? సో మేము స్టార్ట్ చేసే ముందు, అంటే మేము తినే ముందు మేము ఫస్ట్ ఆవుకి పెడతాము. సో ఇప్పుడు డాడీ వెళ్ళేసి ఆవుకి పెట్టొస్తారు. సో ఇవన్నీ వెరైటీస్ మమ్మల్ని పొద్దున 5 o'clock నుంచి స్టార్ట్ చేసింది మమ్మ. అయితే కంట్రోల్ చేసుకుంటే ఎంత కంట్రోల్ చేసుకుంటే నాకు తెలుసు. బాయ్. నువ్వు డాక్టర్ అవ్వాలా వద్దా? డాక్టర్ కావా? చీర కట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ ఏంది కొత్త కొత్త నా మీద ప్రయోగాలు? ఏం తింటున్నావు నువ్వు? ఆను నువ్వు తింటున్నావా? ఎవడు తింటుండో అత్తలు? ఓ మజాక్ ఆడినా అంటే కొడతా, అర్థమైందా? స్నానం చేసుకోకుండా ఇంకా నడని స్నానం చేయనాడు. గైస్ వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి. ఏంది మమ్మీ ఛాయ్ అన్న పోయింది ముఖానికి నాకు. దాని తర్వాత నేను ఏమైనా పని చేస్తాను. సో మా ఇంట్లో పిత్రమాస అయ్యాలా. సో పాపం మార్నింగ్ 5 o'clock నుంచి అన్ని వంటకాలు రెడీ చేసుకుంటా ఉన్నాడు. అవిష్ని స్కూల్ పంపించలే మీ వల్ల. ఆడు ఏరే తక్కువ స్కూల్కి. మమ్మీ దసరా సెలవులు వచ్చినాయి. దసరా సెలవులు 3వ తారీఖు నుంచి 8:38. స్నానం చేయండి, పోతున్నా గుడి లోపలికి వెళ్ళొద్దు, స్నానం చేయండి. ఏందే ఏమను? పిత్రమాసకు మన్మన్లను స్కూల్కి పంపారు. ఇది బలగం రా, పెద్దది. నన్ను పంపిస్తా ఉండే కానీ మమ్మీ అప్పుడు మనం చేయలే బేట. నీ పెళ్ళైనాక వచ్చింది నాకు పిత్రమాస. అట్లా కూడా వస్తాయా? అత్తమామ లేదు కదా నాకు, కాబట్టి పెళ్ళైనాక కొడుకు పెళ్ళి అయితే పిత్రమాస వస్తుంది. సో గైస్ పిత్రమాస కొంచెం సేపులో స్టార్ట్ అవబోతుంది. ప్రతి ఇయర్ ఎందుకు ఇస్తున్నాం మనము? చెయ్యాలి బేట, తల్లిదండ్రులు అన్నప్పుడు ఇయ్యాలి, చెయ్యాలి పెద్దలకు. ఓకే నేను ఇప్పుడు ఓపెన్ చేసి ఏమేమి ఉన్నాయి ఇప్పుడు? 1 రూపాయి తీనా బియ్యం పడేయద్దు నాన్న, బియ్యం పడేయద్దు. కింద పడేకు. మనం పంతులకి ఏమేమి ఇస్తామో చెప్పు. 1 రూపీ 2 రూపీస్ నువ్వే. నేనేం చెప్పాలి మమ్మీ? నువ్వు చెప్తే నేను చెప్తా కదా. పాల ప్యాకెట్ ఇది పంతులకా? ఏమేమి వండినామో అవన్నీ వెజిటేబుల్స్. బెల్లము, 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 నాని బెల్లము, నా బెల్లము, బియ్యము, యాగం బియ్యము, ఇచ్చేది పైసలు, ఉప్పు, బీరకాయ, మనం ఏమేమి వండుతామో అవి ఇస్తాం మనం. ఓకే. గుమ్మడికాయ, చింతకాయ, చామకూర, ఆలుగడ్డ, ఇవన్నీ పంతులకి ఇస్తాం మనం. వంకాయ ఇస్తాం. ఓకే. అవి జరుగునా? ఇది మనం ఓన్లీ తెలంగాణలో తీసుకుంటామా? ఆంధ్రలో కూడా? తెలంగాణలో పితృ దినాలని ఇస్తాం అనమాట. పిత్రమాస అంటాం మనం తెలంగాణలో, తెలుసా? ఇవన్నీ ఇస్తాం అనమాట. బియ్యం ఇదేమో కట్నం పంతులకి ఇయనికి. సో గైజ్ మీరు ఎంతమంది పితృదినాలు చేసుకుంటారో కింద కామెంట్ చేయండి. సో మేము స్టార్ట్ చేసింది అరౌండ్ లైక్ 5 years అమ్మే. 7 years నుంచి స్టార్ట్ చేసినాము. సో ఇది సో పంతులు అయితే వచ్చేసిండు. డాడీ కాలు కడుగుతున్నాడు. చిన్న టేబుల్ దేవన్నా కూర్చుంటావా? కింద కూర్చుంటావా? టేబుల్ వేసుకుంటావా? దీపం పెట్టు.
शुभाचंदनान् धारयामि शुभाचंदनं जमा पुण्यं स्पर्शनं पावनाशनं लक्ष्मीं वर्धय पापं लक्ष्मी वर्धते संपदा शुभाचंदनान् धारयामि शुभागुरुभ्यो नमः हरिः ओम् शुभाशुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चन्द्रभुजं विशेषण महालयं पक्षेण यथाशक्ति ब्राह्मणेन स्वयं पाक दानेन संदर्भेण विशेषण महा संकल्प शांति पुष्टि करदा आयान नमस्यांतरं दुर्दक्षयकारकारंखे जयो नलेवा गोधावली सरस्वती नर्मदा सिंधुका वेदे जलेस्मिन् सन्निधिं आगलशे एसुदादि पवित्रते नमस्कृते उक्तैर्यज्ञेश्वरते अदित्रेश अमराजनरहन्नब्राजिते देव इति कालशे रुद्रादि देवता वाक्या भगवान् देवः कृपया देवा शरणागतवत्सला अन्यथा शरणं नास्ति तदेव शरणं मम तस्मात् इकरेचेन अभी साउंड रावद्దు साउंड रावద్దు నాకు ओम शुभा पितृदेवताभ्यो नमो नमः शुभा पितृदेवतेनां श्री महामाध्य ब्राह्मणः द्वितीयाश्वेतावराः कल्पे वैवस्पतामन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे मेरुलक्ष्मीभागे कृष्णा कावेरीजलमध्यप्रदेशे भाग्यनगरे महांस्वगृहेण शालिवाहनशिके ब्रह्मवादिषष्टितमस्राणां मध्ये स्वस्य श्री क्रोधीनाम संवत्सरे भाद्रपदमासे वर्ष ऋतु दक्षिणायने शुभतिथौ वासरो वासरः शुभवासयुक्तायां श्री महात्रयोदशी शुभतिथौ श्री महाइन्दवासयुक्तायां मध्याह्नकाले शुभनक्षत्रे शुभयोगे शुभकरण एवं विशेषण विशिष्टायां रविऋषिगोत्रोद्भवस्य रविऋषिगोत्रोद्भवायां पुय्यासत्तय्या नामधेयस्यां लिंगम्मा नामधेयस्यां पुय्यपेद्दाजी नामधेयस्यां नरसम्मा नामधेयस्यां कुया सोमय्या नामधेयस्यां बालम्मा नामधेयस्यां कुया नरसिंहा नामधेयस्यां बालम्मा नामधेयस्यां विशेषणेन महापितृदेवतेनां कुया वंशोद्भवस्येन कुया वंशोद्भवेन रविऋषिगोत्रोद्भवस्य रविऋषिगोत्रोद्भवेन महापितृदेवतेन महास्पधा देवतेन विशेषणेन महामहालय पक्षपरिदिनेन ब्राह्मणेन स्वयं पाकदानेन तुभ्यमहं सम्प्रदधेन मम नमः చెప్పండి కాశీలోన గయాలోన వయాలోన వటవృక్షం కింద కూర్చొని ఉన్న పెద్దల సాక్షిగా పెద్దల పేరున యథాశక్తి స్వయం పాకదాన తుభ్యమహం సంప్రదధేన మమ నమః వాంఛావరసిద్ధిరస్తు వింటుందా ఇస్తున్నారు ఇప్పుడు అవి పో పంతులు ఇయ్యాలి ఇచ్చి కాలు మొక్కాలి అవి ఇచ్చే లేపుతాను చేతికి చేతికి అవి కాల్మొక్కు 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 అవి తీసుకున్నాను తీసుకో ప్రసాదం తీసుకోవాలి పప్పులు తీసుకో తినేసే నోట్ చేసుకో మొక్కినా ఇన్ని గడ్డలు తీసుకో మా పిల్లలు ఉన్నాయని గదలేసుకో మొక్కినావు కి మొక్కుపో జేజాన్ మొక్కు మొక్కు అవినానా అవి నన్ను మొక్కుడా జల్లిగా పెద్ద ఖాందానివిరా నువ్వు మొక్కుపో పెద్ద బలగం నువ్వు ఇట్ట మొక్కినావానే అమ్మో ఎట్లా మొక్కినావు నాన్న చోట ఎట్లా మొక్కినావు ఇట్లా అవి ఇట్లా అదే ఇదే మొక్కు మొక్కినావు నాన్న మళ్ళీ ఇంకోసారి మొక్కు ఇంకోసారి మొక్కు మళ్ళీ ఇంకోసారి మొక్కు సో మేము స్టార్ట్ చేసే ముందు అంటే మేము తినే ముందు మేము ఫస్ట్ ఆవుకి పెడతాము సో ఇప్పుడు డాడీ వెళ్ళేసి ఆవుకి పెట్టొస్తారు డాడీ అవి నాన్న మనం తినొద్దు ఇప్పుడు
ఓకేనా? మనం ఆవుకి పెట్టినాక తినాలి నాన్న. ఓకే, ఒక 10 minutes తిందాం మనం. సో ఇవాళ స్పెషల్ ఇవన్నీ. చాలా మంది రాలేరు, వాళ్ళ ఇంట్లో కూడా పెట్రోల్ మసాజ్ చేసుకుంటున్నాడు కాబట్టి. సో ఇవన్నీ వెరైటీస్ మమ్మ ఉంది. పొద్దున 5 o'clock నుంచి స్టార్ట్ చేసింది మమ్మ అయితే. తెలుసు. అది పాయసము, ఈ పెరుగు చారు, ఈ పప్పు, అది ఏమంటారా మర్చిపోయినా? కాకరకాయ పొట్లకాయ అయిపోయింది. నేను తినుడు చూడదండి. సో ఈ డిఫికల్ట్ పార్ట్ ఏంటంటే ఉషా ఇద్దరికి తినిపించుడు. నియర్లీ 2 hours పడుతుంది, 1.5 hours నుంచి 2 hours పడుతుంది. నేనైతే తినేస్తున్నా అవిష్ గారు ఇప్పట్లా. అవి మా చూటగాడు ఉన్నారు చూడండి, వాడు మరీ టూ మచ్ తెలుసా. ఆయనకి పెట్టి 1.5 hours అవుతుంది. వాడు తింటలే అని చెప్పేసి అవిజాన్ని నినిపించింది. మళ్ళీ ఇప్పుడు చూడగానే నినిపిస్తున్నావు. ఇట్లా కింద పడేస్తాడు మా వాడు. ఏం చేయలేను తెలుసా. ఎంత కోపం వచ్చినా ఏం చేసినా పిల్లల ముంగట కొట్టాలనిపిస్తుంది, మళ్ళీ కొట్టలేకపోతా. ఒక పీక్స్లో కోపం తెప్పిస్తుంది పిల్లలు. కంట్రోల్ చేసుకుంటే ఎంత కంట్రోల్ చేసుకుంటే నాకు తెలుసు. మా మమ్మల్ని ఎట్లా పెంచినావు కానీ, లేకపోతే మేము అల్లరి చేసినామో చేయలేమో కానీ ఇంట్లో వీలైతే మరీ టూ మచ్. తినురా అని చెప్పేసి అంటే నీళ్ళు రాకుండా కూర్చున్నాను. ఒక చూడు ఎట్లా పట్టుకుంది, గుంజుకుంటే ఇట్లా ఏడుస్తారు. తినిపియానికి కొట్టి తినిపియానికి అవి గట్టి కొట్టాలి. గుంజు ఎన్నిసార్లు చెప్పాలరా నీకు? చెప్పి పడిపో, నన్ను బయట పడిపో. మళ్ళీ పేపర్ నా ముంగంటే పెడుతున్నాడే. మళ్ళీ ఏడొక్కటి పెడుతున్నా. మళ్ళీ నేను ఇష్టపడే వాళ్ళు తిడతారు నన్ను, వందు కొడుతున్నావు చూడాలి అని చెప్పేసి. నువ్వు చేసేదేమో ఇట్లా చేస్తుంటావు. బాయ్ పడే నాన్న, పీపడ పడే. ఏందన్నా స్కూల్కి పోవా? ఎందుకు స్కూల్కి పోవు? దేనికి భయం నాన్న? స్కూలు ఎందుకు ఇట్లా చేస్తున్నావు? నీకు ఎక్కువ హాలిడేస్ అయిపోయిందా? ఇలా పెద్దలకి ఇచ్చినాం కాబట్టి ఇంట్లో ఉన్నావు. 2 days స్కూల్ పోయినాం అనుకో, అగైన్ మళ్ళీ ఇప్పుడు మీకు దసరా హాలిడేస్ ఉన్నాయి, రైట్? అవునా కాదా? వాళ్ళు ఎందుకు స్కూల్ పోవని అని చెప్పేసి అంటున్నావు? రేపు వెళ్తున్నావు వాడు స్కూల్కి? వెళ్ళాలి నాన్న, వెళ్ళకుండా మంచిగా ఉన్నారు. నువ్వు డాక్టర్ అవ్వాలా వద్దా? డాక్టర్ కావా? ఏంది ఏం స్పైడర్ మ్యాన్? నువ్వు స్పైడర్ మ్యాన్ అవుతావా? ఎట్లా వేస్తా స్పైడర్ మ్యాన్ చూపెట్టు ఒకసారి. ఏం రా అట్లా అంటే ఎట్లా? గాలికి ఎగురుతారా? ఒకసారి ఎగురు చూపెట్టు నువ్వు కూడా. అట్లా గోడలు పట్టుకొని ఎగురుతారా? సుషా, నీకు ఒక ఛాలెంజ్, ఓకేనా? నీకు నేను ఏం కావాలని ఇస్తా, ఓకేనా? ఏం కావాలని ఇస్తా. నీకు తెలుసు నేను అన్నానంటే పక్కా ఇస్తా అని చెప్పేసి. కానీ ఛాలెంజ్ ఏంటంటే, రేపు మార్నింగ్ నువ్వు స్నానం చేసినాక చీర కట్టుకుంటే మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్, అంటే 1 day టోటల్ 1 day అట్లనే శారీలో వండుకోవాలి. దిస్ ఈజ్ అ ఛాలెంజ్. మరి కాదు, నేను శారీలో వండుకోవాలంటే ఫుల్ ఫార్మల్స్ వేసుకొని పొద్దున్న నుంచి నైట్ వరకు వండుకునేది కూడా దాని మీద. సరే నువ్వు చేయడం తర్వాత నేను చేస్తా. అట్లా అదేంది? ఫస్ట్ నువ్వు చెయ్యి. అదే కదా నేను చెప్తున్నా. ఇంత ఇది ఎప్పుడు నేనేనా ఇప్పుడు నువ్వు
ఏమైనా గివ్ అప్ ఇచ్చేస్తున్నావా? ఏంది కొత్త కొత్త నా మీద ప్రయోగాలు? కొత్త నీ పైన ప్రయోగాలు కాదే, కింద కామెంట్స్ చాలా వచ్చినాయి. యాక్చువల్ నాకు ఈ ఐడియా ఎట్లా వచ్చిందంటే ఒకళ్ళు కామెంట్ పెట్టింది, దానికి లైక్స్ ఎక్కువ వచ్చినాయి కామెంట్కి. సో సరే నేను కట్టుకొని నేను చూపిస్తాను. నెక్స్ట్ నేను మీకు పెట్టిన ఛాలెంజ్ నువ్వు చేయాలి. చేస్తా కానీ నువ్వు ఒకవేళ ఛాలెంజ్ కంప్లీట్ చేసినావు 10,000 రూపీస్. నువ్వు నాకు 10,000 ఇస్తావా? ఏ నాకు చేయకు నీ అమ్మ. ఫస్ట్ 10,000 ముగ్గరు పెట్టు, దాని తర్వాత ఫస్ట్ 10,000. నువ్వు జాబ్ మానేసాక ఓడిస్తుంది పైసలు నీకు. నువ్వు ఫస్ట్ పైసలు, నేను ఆల్రెడీ చెప్పినాను, నువ్వు ఫస్ట్ పైసలు, దాని తర్వాత ఛాలెంజ్. నమ్మకం లేదా? ఈనానా పైసలు ఈనానా నీ దగ్గర జరే. సరే రేపు ఛాలెంజ్, రేపే నీకు నువ్వు ఛాలెంజ్ అయితే కంప్లీట్ చేయి, అప్పుడు మాట్లాడతావు. కెమెరా ముంగంటే మాట్లాడదాం, ఓకేనా? యాక్సెప్టెడా చెల్లి? యాక్సెప్టెడ్. మా రియాన్స్ గారికి అయితే నిద్ర వస్తుంది. జేవినేకుయాను ఓకే. బజ్జో ఆగ్నా బజ్జో నిద్ర వస్తుంది మోహన్కి. సో గైస్ ఈరోజు వ్లాగ్ ఇంతే, అండ్ రేపటి వ్లాగ్లో కలుద్దాం అప్పటికి. అండ్ వీడియోకి అయితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్. లాస్ట్ వరకు ఎవరెవరు చూసినా కింద కామెంట్ చేయండి, లాస్ట్ వరకు చూసినామని చెప్పేసి.